హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇంకా నా దుకాణం అయితే పొయ్యి దగ్గరికి తీసుకొచ్చేసి కూరగాయలైతే కట్ చేసుకుంటున్నానండి. దొండకాయ కూర వండుదాం అనుకున్నాను పిల్లలకి బాక్స్‌లోకి. కానీ అవైతే తరిగేసరికైతే చాలా లేట్ అయ్యేలాగుంది. నేను నైటే తరిగుంచుకుంటాను. కానీ నేను నైట్ తరగలేకపోయాను. ఇక అందుకని ఉదయాన్నే వాటితోటైతే చాలా టైం వేస్ట్ అయ్యేలా ఉందనేసి ఎగ్స్ ఉన్నాయి. అవైతే పులట వేద్దాము పిల్లలకి స్కూల్‌కనేసి ఉల్లిపాయలైతే కట్ చేసుకుంటున్నాను. అన్నం అయితే పొయ్యి మీద ఉంచానండి. మరి అక్కడికి, ఇక్కడికి ఇవి కట్ చేసుకునేటప్పుడు తిరగాల్సి ఉంటుంది కదా! దగ్గర పడిపోయింది అన్నము. ఇక అందుకని ఇక్కడికి తెచ్చుకొనైతే ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. పొయ్యి అంటించి నీళ్ళ కుండ వేసి అవి కాగిన తర్వాత అన్నం కూడా పెట్టేసుకొని అన్నం అయితే వండేసానండి. ఇక పైన గ్యాస్ దగ్గర పనైతే చూసుకుంటాను. ఉల్లిపాయలైతే మగ్గుతూ ఉన్నాయి. ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని అయితే దాన్ని మగ్గించుకుంటూ ఇంకా పిల్లల్ని వాళ్ళని చూసుకుంటూ ఉన్నాను. టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేసానండి. ఒక్కొక్కటి రూ. 10 పిల్లల ముగ్గురికి తెప్పించాను. ఇంకా మామయ్యకి తెప్పించాను. ఆ ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి. హోటల్స్ 2 ఉన్నాయి. ఇంకా మనకి టిఫిన్ చేసుకున్నప్పుడైతే వాళ్ళ దగ్గరికెళ్ళి తెచ్చుకుంటాం కామన్ కదండీ! టిఫిన్ వేయాలంటే ఫ్రిడ్జ్ పాడయ్యింది. నేను ఇడ్లీ పిండైనా, దోసల పిండైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అది వేసే ముందే బయట ఉంచుకుంటానండి. అలా పులిసిన వాటితోటైతే వేయలేదు. పాడవుతుందనేసి నేనైతే రుబ్బడానికి ఇష్టపడట్లేదు. ఫ్రిడ్జ్ బాగయిన తర్వాత రుబ్బుకోవచ్చనేసి. ఇంకా కూరైతే దగ్గర పడిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇంక పిల్లలకైతే బాక్సులు కూడా పెట్టే టైం అయిపోయింది. ఇక అన్నం కూడా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. పిల్లలకి క్యారేజీలు సర్దేశానండి. బాబుకి ఆల్రెడీ పెట్టేశాను. తను కూడా వెళ్ళిపోయాడు. ఇంకా ఈ పిల్లలైతే ఉన్నారు. వీళ్ళకి జడలైతే వేయాలి. బాతింగ్‌లవి అంటూ వీళ్ళు కూడా హడావిడిగా ఉంటారు కదండీ పొద్దున్నేని. ఇంకా పిల్లలకైతే జడలు గూడా వేసేస్తున్నానండి. వీళ్ళకి జడలు వేసేటప్పుడైతే ఎన్నో ఊసులు చెప్పుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ స్కూల్‌లో జరిగే విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. వాటినైతే శ్రద్ధగా వినాలి. సమాధానాలు కూడా చెప్పాలండి. లేకపోతే ఇంకేముండదు. పిల్లలు చెప్పే చిన్న చిన్న విషయాలను మిస్ చేసుకోకుండా ప్రతీదీ వింటే వాటి వల్ల మనకు కూడా కొన్ని కొన్ని తెలుస్తాయండి. ఇంకా మనం అవి అడగడం వల్ల మనం చెప్పే సమాధానాల వల్ల కూడా వాళ్ళకి కొంచెం జ్ఞానం అనేది వస్తుంది. చిన్న చిన్న విషయాలే గదనేసి మనం తీసి పారేయకూడదు. మన పిల్లల మాటలు మనకే చాలా విసుగ్గా అనిపిస్తాయండి. చెప్పిందే చెప్తారు. కానీ అవన్నీ విసుగు లేకుండా విన్నప్పుడే వాళ్ళకి మనమంటే ఏంటో అర్థమవుతాము. వాళ్ళకి ఏ కష్టం, ఏ చిన్న బాధొచ్చినా గానీ మనతోనే చెప్పుకుంటారు. మనం ఏదో ఒకటి అన్నామనుకోండి, వాళ్ళు మరలా సరే ఏదైనా బాధ కలిగినా, దెబ్బ తగిలినా మనతో చెప్పడానికైతే భయపడతారు. మనం అన్నీ కూడా వినడానికి, వాళ్ళని షేర్ చేసుకొనివ్వడానికి కూడా మనం టైం ఇవ్వాలి వాళ్ళకి. పొద్దున్నే హడావిడి ఉరుకుల పరుగుల జీవితంలో ఇంత హడావిడిలో మేము అంత తీరిగ్గా వినే ఓపిక గానీ, శక్తి గానీ మాకు లేవమ్మా అనైతే అనుకోవచ్చు. ఉండాలండి. ఉండి తీరాలి. దేనికదే అన్నీ కూడా పోటీగానే ఉంటాయి. అన్ని పనులు చేసుకోవాలి. చాలా హడావిడి ఉరుకుల పరుగులే ఉంటాయి. కానీ ఎవరికిచ్చే టైం అయితే వాళ్ళకివ్వాలి. మనం మనుషులం గదండీ! మనుషులకిచ్చే వాల్యుబుల్ టైంనయితే వేస్ట్ చేసుకోకూడదు పనుల కోసం. పనుల టైం పనులకుంటుంది. మన పిల్లల కన్నా ఎక్కువేం గాదు గదా! ఇంకా బస్సొచ్చే వరకైతే వీళ్ళతోటి ఇలా సరిపోతుందండి నాకైతే. పెద్ద పాప ఆల్రెడీ ముందైతే వెళ్ళిపోయిందండి. చిన్న పాప అయితే పేచీల మీద వెళ్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇక తను కూడా వెళ్ళింది. తను వెళ్ళిన తర్వాత పాలైతే మిగిలిన పాలు తీసుకొనైతే కాచేసుకుంటున్నాను. ఇంకా స్టాండ్‌లో గిన్నెలన్నీ సర్దేసుకున్నాను. ఇక ఉల్లిపాయలొచ్చాయండి. రూ. 100కి 6 కేజీలంట. ఇక తీసుకున్నారు అత్తయ్య. ఇవన్నీ కూడా సర్దుకోవాలి. ఒక పక్కనైతే పప్పులాయనొచ్చారు. మేము కందిపప్పు, మినపప్పు ఇక ప్రతి రకం పప్పులైతే ఆయన దగ్గరుంటాయండి. అవన్నీ కూడా ఆయన దగ్గరే తీసుకుంటాం. మినపప్పు ఎలాగో ఇంట్లో ఉందనేసి ఈ కందిపప్పు, ఇంకా శనగగుళ్ళు, పెసరపప్పు కూడా తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ ఏమీ తీసుకోలేదండి. ఎందుకంటే ఉంది. ఈయన వారానికి ఒకసారి, 2 సార్లయితే వస్తూ ఉంటారండి. ఇక అందుకని మనకు కావాల్సినంత అయితే తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనకి ప్రతిసారి వస్తూనే ఉంటారు కదా! ఎక్కువగా తీసుకొని మనం వాడినా వాడకపోయినా వేస్ట్ అవ్వకుండా అయితే ఈయన మనకు అంతమాట అందుబాటులోనే ఉంటారు కాబట్టి నాకు కావాల్సినంత అయితే తీసుకుంటూ ఉంటాను. ఎప్పటినుంచో ఈయనైతే మనకి నమ్మకం. స్టోర్స్‌లోకి వెళ్ళి అయితే తీసుకోవసరం లేదండి. ఈయన దగ్గరే మేము ప్రతీది కూడా తీసుకుంటాము. డైలీ కూడా నా పనులైతే జరుగుతూనే ఉంటాయండి. మీతోనైతే నేను మాట్లాడుతూనే ఉన్నాను. నా పనులు షేర్ చేస్తూనే ఉన్నాను. మా జీవన విధానం, మా పద్ధతులు, మా పనులు నేను ఏ విధంగా చేసుకుంటాను అన్నీ కూడా మీకు చూపిస్తూనే ఉన్నాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. నన్ను చూసి పనులు నేర్చుకునే చెల్లెమ్మలకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ఉన్నవాళ్ళు కొంత పని అయితే తెలియని వాళ్ళైతే ఉంటారు కదా! వాళ్ళకైతే నా వీడియో యూజ్‌ఫుల్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మిగిలిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ నేను మీతో అయితే ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవడానికైతే వీడియో చేశానండి. ఇంకా పనులైతే ఇలా జరుగుతూనే ఉంటాయి. నా మాటలు కూడా అలానే ఉంటాయి.
ఇంకా ఏదో ఒకటైతే ఊరికనే మాట్లాడనండి, పనికొచ్చే విషయాన్నే మీతో చెప్తాను. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది అయితే లైక్ ఇవ్వట్లేదండి. నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు కదండి. లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోతే ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. నేను ఎప్పుడూ కూడా ముందునే లైక్ అయితే అడగనండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా అడగను. నచ్చితే చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది కదా అనేసి నేను ఒక్కొక్కసారి అడుగుతాను, ఒక్కొక్కసారి అడగను. కానీ మరి ఈ వీడియో మరి ముందుకు వెళ్ళాలంటే మీరు లైక్ ఇవ్వడం అయితే చాలా చాలా అవసరం అండి. మీ యొక్క లైక్ని అయితే నా కోసం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఓల్డ్ వీడియోస్లో అయితే చాలా సార్లు అయితే చెప్పానండి, మాది ఒక చిన్న ఉమ్మడి కుటుంబం అనేసి. ఇంకా నేను మా పిల్లలు మా వారే కాకుండా మాతో పాటు అయితే అత్తయ్య మావయ్య ఇంకా ఆడపడుచులు వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు కదండి. ఇంకా మేనగోడళ్ళు అయితే హాస్టల్ నుంచి వచ్చారంటే ఇక అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా మందికి ఇష్టం కదండి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లేకుండా పిల్లలు ఎలా ఉంటారు, ఇంకా వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇలా మేమందరం కూడా మొత్తం కలిసే ఉంటాము. ఎవరిల్లు వాళ్ళకున్నా కానీ అందరం కూడా ఒకే కుటుంబంగా అయితే కలిసి ఉంటామండి. కలిసి ఉంటామని చెప్పడం అయితే చాలా తేలికండి, కానీ కలిసి ఉండడం అయితే చాలా కష్టం. అది అందులో ఉండే వాళ్ళకే తెలుస్తుంది. నాకైతే కష్టమైతే అనిపించదండి, ఎందుకంటే నేను అందులో ఇమిడిపోయాను కాబట్టి. కానీ అందరూ కూడా అలా కలవలేరు, ఇమడలేరు. ఉమ్మడి కుటుంబంలో అయితే ఉండడం అయితే చాలామందికి నచ్చదు, ఎందుకో తెలియదు. బహుశా ఇంటి పని అంతా కూడా మీద పడిపోతుందనో, లేదంటే అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుందనో, లేదంటే అందరూ చెప్పిన విధంగా నడవాల్సి వస్తుందనో ఏమో, ఎవరి కారణాలు వాళ్ళకు ఉండొచ్చండి. ఎవరికి కుండ వాళ్ళకి సెపరేట్గా ఉంటేనే ఈ రోజుల్లో బ్రతకడం అయితే చాలా ఈజీ అనుకుంటున్నారు. కానీ నేనైతే ఎప్పుడు అలాగ అనుకోలేదండి. నాకు కావాలని అయితే నాకు అనిపించలేదు ఎప్పుడూను. నా వాళ్ళందరితో కలిసి వాళ్ళ తినే కుండలో నుంచే ఒక పిడికెడైతే తీసుకుని తినడానికే ఆశపడ్డాను, కానీ నా గుప్పుడు నేను తినడానికైతే ఎప్పుడూ చూడలేదు. అంటే నా గుప్పుడు నేను తినడం అంటే భర్తకి, పిల్లలకి, అందరికీ మన కోసం మనం బ్రతుకుతాం కదండీ. మన కోసం మనం ఎప్పుడూ బ్రతుకుతూనే ఉంటాము, కానీ మన వాళ్ళ కోసం కూడా బ్రతికి చూపించితేనే కదండి మనమంటే ఏంటో తెలుస్తుంది. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం అంటే వేళ్ల మీద లెక్క పెట్టడానికి కూడా ఎక్కడా తెలియట్లేదండి. ఏ మూలన ఎవరున్నారో కూడా తెలియట్లేదు. మా వీధిలో వచ్చేసి ఇద్దరం కనపడుతున్నాము, నేను ఇంకొక ఆవిడ ఉంటారు అటు సైడు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా సెపరేటేనండి. ఏమోలేండి, ఎవరిష్టం వాళ్ళది కదా, ఎవరిని కూడా వేలెత్తి చూపించే అధికారం అయితే నాకు లేదు. ఉద్యోగాలు చేసే వాళ్ళైతే అందరితో కలిసి ఉండడం అయితే కుదరదులేండి. వాళ్ళు సెలవులకని, పండగలకని, పబ్బాలకని వస్తూ వెళ్తూ ఉంటారు చూడండి. అత్తవారింటికి అమ్మగారింటికి వచ్చినట్టయితే ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని చూస్తే భలే ముచ్చటేస్తుందండి. వాళ్ళు విడివిడిగా ఉన్నా కానీ కలిసి ఒకే కుటుంబంలో అయితే ఉంటారు. అలాంటి సంతోషాలను చూసినప్పుడైతే మనసు చాలా బాగా అనిపిస్తుంది. కానీ కొందరైతే అలా ఉండరండి. కుండలు వేరేగానే ఉంటాయి, కాపురాలు వేరేగానే ఉంటాయి, మనసులు కూడా వేరేగానే ఉంటాయి. ఎందుకండి అలాగా? ఎక్కడో బతుకుతున్నాము మన పాటికి మనము. ఏదో పండుగలు పబ్బాలు వచ్చినప్పుడైనా కలిసిమెలిసి ఉంటే అంతా బాగుంటుంది కదండి. కలిసి ఉండరు, ఎందుకో తెలవదు. నీకేం తెలుస్తుంది, నీ పాటికి నువ్వు బాగానే ఉన్నావు అలాగే చెప్తావని అయితే మీరు అనుకోవచ్చు. ఎవరి పాటికి ఎవరమైనా కానండి, అందరికీ బాధలుంటాయి, కష్టాలుంటాయి. ఎవరికి తగ్గ కష్టం వాళ్ళకు ఉంటుంది. పీత కష్టం తీరుద్ది, పీత కష్టం పీతది అన్నట్టు అందరికీ సమస్యలు ఉంటాయండి, కష్టాలు ఉంటాయి. అంత మాత్రం చేత అత్తగారంటే కోళ్ళకి పడదు, కోళ్ళంటే అత్తగారికి పడదు. ఎందుకో ఏంటో తెలియదు. కానీ ఒక తల్లి కూతురి కంటే ఎక్కువ బాండింగ్ ఉండేది కోడలకిని అత్తగారికేనండి. ఎందుకంటే అమ్మ దగ్గర మనం ఒక 19 ఏళ్ళో, 20 ఏళ్ళో, 25 ఏళ్ళో ఉంటాం మహా అయితే. ఇక తర్వాత లైఫ్ అంతా కూడా అత్తగారితోటే కదండి. అమ్మ దగ్గర కన్నా ఈవిడ దగ్గరే ఎక్కువ ఉంటున్నాం కదా. కాకపోతే మనకు అమ్మ అంటే ఎక్కువ ఇష్టం, అత్తగారు అంటేనే కొంచెం మనకి చిన్న చూపు ఉంటుంది. కోడల విషయంలో కూడా అత్తగారులు అలానే చేస్తూ ఉంటారండి. మన కూతురిని మనం కూడా అన్ని సంవత్సరాలు ఒక 19, 20, 10 వచ్చేటప్పటికి పంపించేస్తాము. తర్వాత అదే ప్లేస్లోకి కోడలు వస్తుంది. కానీ కూతురిని ప్రేమించినంత ఇదిగా కోడలని అయితే ఎవరూ ఇష్టపడలేరు, ప్రేమించలేరు. తను కూడా ఒక ఆడపిల్ల, ఒక అమ్మకు అంటేనే కదండి భూమి మీదకి వస్తుంది. ఇక అందరినీ వదిలిపెట్టి తన ఇంటికి వచ్చింది. తన కూతురు ఏ విధంగా వెళ్ళిందో ఈమె అదే విధంగా వచ్చింది. కానీ కూతురి మీద ఉన్న ప్రేమ కోళ్ళ మీద ఉండదు, కోళ్ళకేమో అమ్మ మీద ఉన్న ప్రేమ అత్తగారి మీద ఉండదు. ఒకరికొకరు కూతురు వెళ్ళిపోయిన ప్లేస్లో కోళ్ళు వచ్చింది కాబట్టి కొంచెం ప్రేమ చూపిస్తే తను కూడా వాళ్ళ అమ్మ జ్ఞాపకాలను మర్చి అత్తగారితోటి కొంచెం మంచిగా ఉండడానికి చూస్తుంది కదండి. ఉమ్మడి కుటుంబాలు ఉండకపోవడానికి కారణమే ఈ అత్త కోడళ్ళ సమస్యలండి ఇంట్లోనూ. మగవాళ్ళు బయట నుంచి వచ్చేసరికి ఇక ఇద్దరు కూడా ఇల్లుని పీకి పందిరి వేసే విధంగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటే వచ్చిన మగవాళ్ళు అయితే వీళ్ళని సెపరేట్ చేసేయాలని వాళ్ళకు కూడా ఉంటుంది కదండి మనసులోనూ. మనం గాముగా ఉండి వచ్చిన వాళ్ళని చక్కగా నవ్వుతూ పలకరిస్తూ అత్త కోడళ్ళు బాండింగ్ మంచిగా ఉంటే చూసే వాళ్ళకి బాగుంటుంది, తన ఇంట్లో వాళ్ళకి కూడా చాలా
చాలా మనసైతే ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలో అనిపించాలి గానీ, అమ్మో! ఇంటికెళ్తే ఏమీ ఉండదనేసి ఎవరు కూడా అనుకునే విధంగా మనం ఉండకూడదు. పూర్వం రోజుల కన్నా ఇప్పుడు రోజులైతే చాలా బెటర్‌గా అనిపిస్తున్నాయి కదండీ! అన్ని పద్ధతులు కూడా మారిపోతున్నాయి. అంతా ఆధునీకరణతోనే ఉంటుంది. మరి అత్తాకోడళ్ళ గొడవలు ఎందుకండి ఆధునీకరణం అవ్వవు? అన్నీ బాగానే మనం కొత్త కొత్తగా కోరుకుంటాం గానీ, అత్తాకోడళ్ళ ప్రేమలు మాత్రం కొత్త కొత్తగా ఉంటే ఎంత బాగుంటుందని ఒక్కరు కూడా ఆలోచించరు. ఆ పాత పద్ధతినే ఫాలో అవుతూ ఉంటారు. అదేనండి పాత పద్ధతంటే మన సూర్యకాంతం గారి పద్ధతనమాట. ఆ పాత రోజుల్లో అత్తగారులందరూ కూడా సూర్యకాంతం గారిలాగా ఉండేవారో ఏమో నాకైతే తెలీదు గానండి. ఆ సినిమాల్లో సూర్యకాంతం గారి మాటలు అవన్నీ వింటూ ఉంటే అత్తగారులందరూ కూడా ఇంతేనేమో అనిపించే అంత భయంకరంగా ఉంటుంది ఆవిడ నటన. చిన్నప్పుడు ఎప్పుడో చూసేదాన్ని అలాంటివి. కోడళ్ళైతే అత్తగారు ఎలా చెప్తే అలాగేనండి. తోచ తప్పకుండా భయపడుతూనే ఉండేవారు అడుగులకి మడుగులు ఒత్తుకుంటూ. కానీ ఇప్పుడైతే ఎంత మారిపోయిందండి ప్రపంచంతో పాటు మనుషులు కూడా ఎంత మారిపోయారో అనిపిస్తుంది. అప్పుడున్నంత భయము, భక్తి, శ్రద్ధలు ఇవన్నీ కూడా ఇప్పుడు లేవు. అప్పుడు కోడళ్ళు అంత మంచిగా ఉండేవారు. అంత మంచి కోడల్ని ఎందుకంటే అలా రాచి రంపాన పెట్టేసేవారో అత్తగారులైతే నాకు తెలీదు. కానీ ఇప్పుడు అత్తగారులు ఎంత మంచిగా ఉందామని చూసినా గానీ కోడళ్ళు మాత్రం సూర్యకాంతాలే అయిపోతున్నారు. కొందరికైతే బాధగా ఉండొచ్చు, కోపం రావచ్చు. ఎవరిని ఉద్దేశించి అయితే నేను అనట్లేదండి. లోకం తీరే ఆ విధంగా ఉంది ఇప్పుడైతే. మరి అత్తాకోడళ్ళ బాండింగ్ ఈ విధంగా ఉంటే ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ నిలబడతాయండి? తరతరాలుగా మరి ఎన్నో సంవత్సరాల కిందటైతే ఇలా ఉమ్మడి కుటుంబాల గురించి అయితే వింటూ ఉన్నాం. కథల రూపంలోనే వింటున్నాం. ఇప్పుడైతే నేను చూడడానికైతే ఎక్కడ కనిపించట్లేదు. అలాంటి నాగరికత, సంస్కృతి ఇప్పుడు ఎక్కడున్నాయండి? ఇప్పుడు ఎవరిదాళ్ళు వండుకు తిన్నామా, మనం సర్దుకున్నామా, కిచెన్ తలుపేసామా అన్నట్టే ఉంటున్నారు గానీ, ఒకే ఇంట్లో ఉంటారు. 2 ఫ్యామిలీస్ ఉంటాయి. కొడుకులిద్దరైతే అత్తగారి ఫ్యామిలీ ఒకటి, కొడుకులిద్దరు ఫ్యామిలీస్ ఒకటి. కానీ ఒకళ్ళు వండుకున్నది ఇంకొకళ్ళకి వాసన కూడా తెలియదు. మరి అంత కఠినమైన మనసులైతే ఎలా ఉంటాయో గానండి. ఎవరిదే వాళ్ళు వండుకుంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. అందుకు ఒప్పుకుంటారు గదండీ అత్తగారు, మామగారు. వీళ్ళు వండుకున్నది వాళ్ళకి, వాళ్ళు వండుకున్నది వీళ్ళకి షేర్ చేసుకొని, ప్రేమలు పంచుకొని బ్రతుకుదామనైతే ఎవ్వరు అనుకోరు. ఎవరిది వాళ్ళకే. కుండలు వేరైపోయాక మనుషులు కూడా వేరుగానే ఉండడానికే చూస్తున్నారండి. ప్రేమలెక్కడుంటాయి, ఆప్యాయతలెక్కడుంటాయి, అనురాగాలు ఎక్కడుంటాయండి? ఒకే ఇంట్లో ఉన్నా గానీ మనం వేరుగా ఉన్నప్పటికీ కూడా మనసులు కాస్త కలిసుంటే మనం వేరుగా ఉన్న భావనే ఉండదండి. అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నట్టే కనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబం లాగానే కనిపిస్తుంది. ఒకళ్ళదొకళ్ళు పెట్టుకుంటూ, ఒకళ్ళదొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరు. ఇప్పుడున్న టెక్నాలజీతోటైతే మనం అంతా కూడా కొత్తగానే చూడడానికి చూస్తున్నాం గానీ, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతీదీ మనకి కొత్తగానే కావాలి. అన్నీ మోడర్న్‌గానే ఉండాలి. అంతా కూడా టెక్నాలజీ మారిపోయి మనమైతే బ్రతకడానికి అలవాటు పడిపోయాము. పద్ధతులన్నీ మారిపోయినియి. గత 30 సంవత్సరాల కింద అయితే ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడంతా కూడా అపోజిట్‌గానే ఉంటుందండి. కానీ మన మనసులు ఎలా ఉంటున్నాయి? ఆ 30 సంవత్సరాల కిందటి కన్నా దారుణంగా ఉంటున్నాయండి. ఎందుకంటే అప్పుడు గొడవలు అలాగా అత్తాకోడళ్ళ మధ్యలో ఉండేవి, రేగిపోయేవి, యుద్ధాలు జరిగిపోయేవి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది కదా! స్మార్ట్ అయిపోయింది కదా! మరి అత్తాకోడళ్ళు కూడా స్మార్ట్‌గానే ఉండాలి కదండీ! ఎందుకంటే గొడవలాడుకుంటూ అలాగా ఉంటారు. ఇల్లు దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు కూడా అంతా స్మార్ట్‌గానే ఉండడానికి చూస్తున్నాం కదండీ! అత్తగారు ఎవరో, కోడలెవరో తెలియకుండానే ఉంటున్నారు ఈ రోజుల్లో అయితే. అంతా చిన్న చిన్న ఏజుల్లోనే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి కదా! అందుకనమాట. మరి అలాంటప్పుడు ఎందుకండి గొడవలు, తిట్లు ఇవన్నీని. అత్తగారంటే ఏమైనా గాని ఆ ఇంటికి అధికారి కదండీ! ఆవిడ ఏదో ఒకటి అయితే మనల్ని అనటానికే చూస్తారు. మంచైనా, చెడైనా ఆవిడే కదండీ మనల్ని చూసుకునేది. కానీ ఆ విషయం మనకు తెలియక ఊరికే ఎగిరెగిరి పడుతూ ఉంటాము. కాస్త ఓపికగా ఉంటే ఆవిడకి మనం అర్థమవుతాం కదండీ! మనం ఈ కాలంలో వాళ్ళం కాబట్టి ఎంతసేపు స్మార్ట్‌గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఆలోచిస్తాం కదండీ! వాళ్ళకి పాతకాలం కాబట్టి వాళ్ళేమో కొంచెం అభిప్రాయాలు అవి వేరుగా ఉంటాయి. కొంచెం చేదస్తాలతో మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రం దానికే వాళ్ళ మీద మనకి చిన్న చూపు వచ్చేస్తుంది. అక్కడికక్కడే నోటికి పని చెప్పవలసి వస్తుంది. అంత అవసరం అంటారా? మనం స్మార్ట్‌గా ఉన్నది ఇంకెక్కడ ఉంటుందండి? ఆవిడ మీద మనం అరుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ స్మార్ట్ ఏమీ ఉండదు. బ్లాస్ట్ అవుతుంది తప్ప. ఏమన్నా అంటే మనం చదువుకున్నాం అన్నీ తెలుసు అనుకుంటాం కదండీ! వాళ్ళ వయసు ముందు మనకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఎంతో అనుభవంతోటైతే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి చెప్తూ ఉంటారు. చిన్న తేడా లేకుండా మన నోటికి ఎంతొస్తే అంత అనేస్తామండి. మన అమ్మ వయసు, ఆమె వయసు ఒకటే కదా! అమ్మనైతే అలాగ అనగలమా? అలాగే అత్తగారు కూడా కూతురినైతే ఈ విధంగా నేను రాజీ రంపాన పెట్టగలనా అని అనుకోవాలండి. అలాగ అనుకుంటేనే కానీ బ్రతకడం చాలా కష్టం.
మనం అత్తగారి విషయంలోనైనా, కోడల విషయంలోనైనా ప్రేమ చూపించాలంటే, మనం అమ్మను గుర్తు చేసుకోవాలి అత్తగారిని మంచిగా చూడాలంటే. అదేవిధంగా అత్తగారు కూడా కూతురిని గుర్తు చేసుకుంటేనే గానీ, వాళ్ళ బాండింగ్ అనేది ఎప్పటికి కూడా సక్రమమైన పద్ధతిలో అయితే ఉండదండి. అత్తగారులు ఏమైనా అదృష్టవంతులండి. కోడళ్ళు రూపంలో కూతుళ్ళైతే అలా చటుక్కుమనైతే ఇంట్లో వచ్చి వాలిపోతూ ఉంటారు. వాళ్ళని నిలబెట్టుకోవడం, నిలదొక్కించడం అయితే అత్తగారిగా బాధ్యత తీసుకోవాలండి. ముందు చూపుతో వ్యవహరించాలి. ప్రేమను పంచాలి ముఖ్యంగా. మనం తిట్టి పోసైతే ఏమీ చేయలేము. ప్రేమతోనే ఏదైనా చేయగలమండి. కోడల విషయమైనా అంతే. అత్తగారిని ఎంత ప్రేమిస్తే తను కూడా ఆమెను అంతే ప్రేమిస్తుంది. ఈ అత్తకోడళ్ళ మధ్యలో ప్రేమలుండి బాండింగ్ మంచిగా ఉంటే కుటుంబమే అవనవసరం లేదండి. ఎవరికి వాళ్ళు సెపరేట్‌గా ఉన్నా గానీ మనసులు మాత్రం కలిసే ఉంటాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.